ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే మంత్రపాలన శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని స్మరించడం ద్వారా లేదా పఠించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ ఏకాదశి, దీన్నే అజైక ఏకాదశి అంటాం. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సమస్త కష్టాలు కూడా తొలగి అజేయులవుతారనేటువంటిది నమ్మకం. ఇక ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు సంబంధిత ఆలయ దర్శనం ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వ్యాపార సంబంధిత విద్యా వ్యవహారాల్లో అనుకూలతని పెంపొందింపచేస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం 1-2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రుక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్తికి నువ్వుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే చంద్ర, శుక్ర, కుజుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, రవి, బృహస్పతుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహువు, బుధుడు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో. ఇక్కడ చంద్రుడికి స్వక్షేత్రం, అలాగే రవికి స్వక్షేత్రం, బుధుడికి ఉచ్చస్థితి, కుజుడికి నీచస్థితి, శనికి స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు మరో విశేషం, గురు మౌఢ్య త్యాగం రాత్రి 9:50 ఏర్పడుతుంది. ఈ రోజుతోటి బృహస్పతి యొక్క మౌఢ్య సంబంధిత ప్రతికూలత తగ్గుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సమర్థించుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆరోగ్యంలో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతత పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా రాణిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆర్థికంగా ఆలస్యంగా పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో గరికతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలని దూరం చేసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేతికి అందుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులకే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి, ప్రశాంతతను పెంచుతాయి. కుటుంబ శిక్షత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు.
ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార విజయ పరంపర కొనసాగుతుంది. విద్యా సంబంధిత అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధతో కూడినటువంటి కార్యాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు మహావిష్ణువుని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణ ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాల్లో అనువైనటువంటి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు మెల్లమెల్లగా పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. వ్యాపార పరంగా బాధ్యతలు బాగా పెరుగుతాయి. నూతన వ్యక్తుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో, కనకధారాస్తవం వంటి స్థుతులతో, తెల్లటి పుష్పాలతో అమ్మవారిని కుంకుమాది అర్చనాది కార్యక్రమ నిర్వహణ ద్వారా పూజాది కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. మానసిక సంతోషం పెరుగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికందుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రత, శ్రద్ధ వంటివి విద్యాపరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించబడతాయి. రుణ ఒత్తిడులు తగ్గుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. విద్యాపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు సడలించుకునేటువంటి అవకాశాలని పెంపొందింపచేసుకోగలుగుతారు. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేతికందుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయాల్ని తెచ్చిపెడతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి.
ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా చేతికి అందుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంతో కూడినటువంటి విజయాలు చేతికి అందుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిలోనూ చిరు సమస్యలు తలెత్తుతాయి. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి జటిల సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ సమృద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. అష్టమ కుజ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం అవుతాయి. అనిశ్చిత పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థిక చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత సంభాషణలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు వృత్తిరీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి దూరమవుతుంది, ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విలువైనటువంటి సమాచారాన్ని వ్యాపారపరంగా పొందగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. శత్రుభీతి పోతుంది. నూతన కార్యక్రమాల్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విజయాలు చేతికి అందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఉత్తమ విజయాల్ని సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకై తహతహ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణకి చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది.
ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి పొందటానికి, తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింపచేసుకోవటానికి, ధన వృద్ధి ఏర్పడడానికి ఈరోజు 12 రాశుల వారు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. పండుట అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? పిందెగా ఉండగా రాలిపోకూడదు, కాయగా ఉండగా రాలిపోకూడదు. పండైపోయింది అనుకోండి, బయట రంగు మారిపోతుంది, లోపల ఉన్నటువంటి గుజ్జంతా తీయటి రసం అయిపోతుంది, చిన్న కన్నం పెడితే ధారగా కారిపోతుంది. పండైపోయిన తర్వాత తానే ముచిక వదిలేస్తుంది. ఇందులో కాయగా ఉన్నంతకాలం ఇది నేను అనుకుంటాడు. పండిపోయిన తర్వాత కురుడి లోపల గుడుగుడులాడినట్టు నేను వేరు, ఈ శరీరం వేరని తెలుసుకొని సాక్షి మాత్రంగా ఉంటాడు. పండిపోయాడు, ఇది పడిపోతుంటే తాను సాక్షిగా చూస్తాడు. అదిగో ఆ పండిపోయేటట్టు చెయ్యగలిగినది ఎవరంటే లక్ష్మి. ఆ పండిపోయాడు ఆయనన్న శోభ ఉన్నదే అది లక్ష్మి, మోక్షలక్ష్మి. అమ్మా నాకు ఆ శ్రేయో మార్గం కావాలమ్మా, కేవలం ఇక్కడ భోగాలకి పరిమితం చేసేది. అనుభవిస్తాను మంచిదే, కానీ 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, ఇవి శాశ్వతములు కావు, కొంతకాలం అనుభవిస్తాను, కాలంలో ఏ పరిమితి వలనైనా సరే నేను అనుభవించలేని స్థితి రావచ్చు. 2, ఇది అహంకారం మనకు కారణం కావచ్చు. 3, దీని వలన నేను చేసిన పుణ్యం క్షయం అయిపోతుంది తప్ప నేను కొత్తగా పట్టుకెళ్ళేది ఉండదు, ఉత్తరగతులు పొందడానికి అవకాశం లేదు. కాబట్టి నన్ను శ్రేయో మార్గం వైపుకి నడిపించు. శ్రేయో మార్గం వైపుకి నడవడం అంటే ఇదంతా ఖాళీ అయిపోవాలి చివరికి. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాన్ని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాతుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. అమ్మవారు లక్ష్మీదేవి తపస్సు చేస్తే బిల్వవృక్షాన్ని సృష్టించింది. తస్య ఫలాన్ని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. దాని ఫలము వలన మాయ తొలగిపోతాం, దాంతో నేను హోమం చేస్తున్నాను, నాకు ఆవిడ అనుగ్రహము కలుగుగాక. ఏమిటి ఆ మంత్రానికి అర్థం? బిల్వం అన్న మాటకు అర్థం ఏమిటంటే బిలము చేయుట చేత పూర్ణమగునది అని. వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః, వనస్పతి, అది వనస్పతి అన్న మాటకు అర్థం ఏంటంటే పువ్వు లేని కాయ కాస్తుంది. పువ్వు లేని కాయ కాస్తోంది అన్న మాటకు అర్థం ఏంటంటే సంసార వృక్షము అని. ఈ మాయ, ఈ నామరూపాలు, ఈ అనుబంధాలు, ఇవన్నీ. మారేడు కాయకు ఒక్కదానికే ఓ లక్షణం ఉంది, మిగిలినవన్నీ కోసుకు తింటారు. పండు పండింది అనుకోండి పిండుకు తాగుతారు. ఒక్క మారేడుకాయ బాగా పెద్దదైందనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే పండిపోనివ్వరు, కోసేసి కన్నం పెడతారు. కన్నం పెట్టి బహునైపుణ్యంగా లోపల గుజ్జంతా లాగేస్తారు. మీరు చూసే ఉంటారు చాలా మాటలు. లోపల గుజ్జంతా తీసేస్తారు, ఇంకా గుజ్జు ఉండదు. గుజ్జంతా తీసేసి మారేడుకాయ అక్కడ పెడితే కొన్నాళ్ళకి లోపలంతా ఎండిపోయి ఎప్పుడూ సువాసనే వస్తుంది. సుగంధం పుష్టివర్ధనం. ఈ లోపలంతా ఖాళీ అయిపోయినదుందే, ఈ ఖాళీ అయిపోయిన దాంట్లో ఏం పోసేస్తారంటే విభూతి పోసేసి చిన్న బిరడ పెడతారు. పెట్టి అందులోంచి తీసి చేతిలో వేసుకుని కుడి చేతిని మూసి మంత్రం చెప్పి నీళ్లు కలిపి సజల భస్మ ధరిస్తారు. వైదికం అది. ఇప్పుడు చివరికి భస్మ అయిపోతుంది. ఏదైనా చివరికి ఏమైపోవాలి? ఊదైపోవాలి. ఇవన్నీ ఇప్పటిదాకా నాకు ఇవన్నీ కావాలన్నవన్నీ ఉన్నాయి చూసావా అమ్మా, అది మారేడు ఫలంతో చెప్తే ఖాళీ అయిపోతే బ్రహ్మము విభూతి, ఇవన్నీ ఆఖరికి బూది. మిగిలేది ఏదంటే బ్రహ్మం ఒక్కటే. ఆ మారేడు ఫలం హోమంలో పడి నువ్వు నన్ను శ్రేయో మార్గంలో నడపాలి. ఇందులో అన్నీ పోయి బ్రహ్మం ఒక్కటే కనపడాలి. విశ్వము స్థానమునందు విశ్వనాథుడు,
లేదా విశ్వం విష్ణు హరిమయము విశ్వమంతయు హరి విష్ణుమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఇప్పుడు నాకు చెప్పండి, శ్రీ సూక్తం ఒక్క ఐశ్వర్యాన్ని అడిగిందా, శ్రేయో మార్గం అడిగిందా? రెండూ అడిగింది. నాకు రెండూ కావాలి, లేకపోతే ఆ మనుష్య జన్మకి పూర్ణత్వం ఎక్కడుంది? అందుకే ఎప్పుడూ ఆ తల్లి సరస్వతి కాకుండా ఉండదు. అది కారణం. అంతర్వాహిని సరస్వతి అంటే ప్రవహిస్తుంది. ప్రవహించకుండా ఆగిపోతే కుళ్ళు వాసన వస్తుంది. తన విద్య యందు తనకి మోహం కానీ లోభం కానీ పుట్టకూడదు. నేను కష్టపడి నేర్చుకున్నది ఎందుకు చెప్పాలన్న ఆలోచన ఎప్పుడు రాకూడదు. అడిగాడు చెప్పేయడం అంతే. మేఘం ఎలా కృషిస్తుందో అలా చెప్పేయాలి, అప్పుడే పనికొస్తాడు. కాబట్టి అందుకే సరస్వతి లక్ష్మి రెండుగా ఎప్పుడు ఉండరు. బాహ్యంలో చూస్తే లక్ష్మీ కటాక్షం. అమ్మవారు వీణ నిలువెత్తుగా పెట్టుకుంటుంది ఇలాగా. ఆవిడ వీణ నిలబెట్టి వాయిస్తుంది ఎప్పుడు అంటే మన కోసం కాదది. పరమ ప్రసన్నంగా ఎప్పుడు ఉంటాడంటే ఏకాంత సేవ ముందు ఉంటాడు. కావాలంటే మీరు అడగండి, వెంకటాచలంలో కూడా ఏకాంత సేవ చేసే ముందు అత్యంత ఆత్మీయులు ఎవరైనా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి తలుచుకుంటారు వాడు బాగుండాలని. ఏకాంత సేవ సమయంలో వింటాడు. అందుకే ఇప్పటికీ పరాకు చెప్పేటప్పుడు అన్నీ కూడా ఎప్పుడు చెప్తారంటే ఆ పడుకోబోయే ముందు చెప్తూ ఉంటారు స్వామివారికి అమ్మవారికి. అటువంటి స్వామి ఏకాంత సేవలో పడుకోబోయే ముందు ఆవిడ వీణ వాయిస్తుంది. అంటే ఎంత ప్రసన్నులై ఉన్నారు ఇద్దరు. అప్పుడు లోపలికి వెళ్ళాలంటే వాడికి ఒక అధికారం ఉంటే కానీ లోపలికి వెళ్ళడం. గదిలోకి రాగలరు, ఆడపిల్ల వైపు వాళ్ళైతే వంటింట్లోకి వెళ్ళరు. పడక గదిలోకి రావాలంటే అందున ఇంకా ఆయన పడుకునే ముందు ఆయన వీణ వాయించే ముందు లోపలికి వెళ్ళి మాట్లాడాలి, చూడాలంటే ఎంత స్వాతంత్రం ఉంటే వెడతాడు. ఈ దేవాలయంలోకి వెడుతున్నారంటే అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర మీరంత స్వాతంత్రం పొందారని మొదటి గుర్తు కదా. ఆవిడ వీణ వాయిస్తుంటుంది. వీణ వాయించేది సరస్వతి, ఇక్కడ వీణాపాణి లక్ష్మి. వీణ వాయించేటటువంటి లక్ష్మి సరస్వతి కన్నా అభిన్నమై ఉంటుంది. అందుకే లోకంలో ఒక గొప్ప కీర్తన ఉంది, వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిరబంబర వేణి సురనుతనో లాసి ఏదో నిరుపమ శుభ గుణలోల నిరతదయా ప్రదశీల వరదాప్రియ రంగనాయకి సరసిజాసన జనని జయ 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 అని 5 మాటలని వరవీణ మృదుపాణి అంటారు. ఆ కీర్తన ఎవరి పరంగా చెప్పండి? ఒకలా చెప్తే లక్ష్మీదేవి. వరవీణ మృదుపాణి. వీణ అంటే చేత్తో పట్టుకునే వీణే కాదు, మెరుపు అని ఒక అర్థం ఉంది సంస్కృతంలో. అందుకని మెరుపు రూపం పొందుతుంది. అస్తమానం మీకు చెప్తున్నా ఆవిడ తటిల్లత అని మెరుపు రూపంలో ఉంటుందని కాదు. వరవీణా మృదుపాణి, చేతులలో వీణ పట్టుకుని ఉన్న తల్లి. ఆ దేవాలయం ఇక్కడ ఒక్కటే, మిగిలిన ఎక్కడైనా ఇంకోలా ఉంటుంది లక్ష్మి. వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి. అందులో ఇక్కడ ఉన్న విష్ణువు కళ్ళు తెరుచుకుని ఇంతంత కళ్ళతో ఉంటారు. పద్మముల వంటి కన్నులు కలిగిన శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. వనరుహలోచను రాణి సురుచిర బంబర వేణి. సువాసనలు కొడుతున్నటువంటి నల్ల తుమ్మెదల బారు వంటి జుత్తు కలిగిన తల్లి. ధునోతుద్భంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తమశివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకర భగవత్పాదులు. నల్ల తుమ్మెదల బారు ఎలా ఉంటుందో అమ్మవారి జుత్తు అలా ఉంటుంది. అందులోంచి పైగా సువాసన వస్తుంది. అందరి జుత్తు దుర్వాసన వస్తుంది, ఆవిడ జుత్తు సువాసన వస్తుంది. అందుకని సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి. దేవతల చేత కీర్తింపబడినటువంటి కళ్యాణ గుణములకు రాశీభూతమైనటువంటి తల్లి. నిరుపమ శుభ గుణలోల. ఆవిడ ఇక ఉపమానం వేయడానికి సాధ్యం కానటువంటి అద్భుతమైనటువంటి సుగుణములన్నీ కూడా ఆమె ఎందు కలిగినది. ఆ శుభమైనటువంటి గుణములను ప్రవర్తింపజేసేది. నిరుపమ గుణ శుభలోల నిరత దయాప్రదశీల. అపారమైనటువంటి దయ కలిగినటువంటి శీల వైభవం ఉన్నది, అది స్వభావముగా కలిగినది. కాబట్టి నిరత దయాప్రదశీల. వరదాప్రియ రంగనాయకి. కంచి వరదరాజస్వామి వారి యొక్క ఇల్లాలు, అందుకని వరదాప్రియ రంగనాయకి. శ్రీరంగంలో రంగనాయక స్వామి ఇల్లాలు, అందుకని రంగనాయకి. వరదాప్రియ రంగనాయకి. ఆ తల్లి అందరికీ కూడా వరములను ఇచ్చేటటువంటిది, కోరికలు తీర్చేది. ఆ తల్లే సరసిజాసన జనని. సరసిజము అంటే తామరపు, దాని మీద కూర్చునేవాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి తల్లి అంటే లక్ష్మీదేవి. సరసిజాసన జనని. జయ 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 జయ. ఈ 5 జయ అనేటటువంటి మాట స్కాంద పురాణంలో సనత్కుమారుల వారు నారదుడికి సరస్వతీ సహస్రాన్ని ఉపదేశం చేశారు. అప్పుడు ఈ జయ శబ్దం వాడారు. మళ్ళీ బ్రహ్మపురాణంలో లక్ష్మీ సహస్రాన్ని శ్రీ మహావిష్ణువు చెప్పారు, అప్పుడు జయ శబ్దం వేశారు. అందుకని జయ 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 5 మాటలు. కాబట్టి ఇప్పుడు ఈ కీర్తన లక్ష్మీపరం. కాబట్టి ఆవిడ సరస్వతి కాదు,
ఈ కీర్తన సరస్వతీపరం. వరవీణా మృదుపాణి, చేతిలో వీణ పట్టుకుని ఉండేది సరస్వతీదేవి. వనరుహలోచనురాణి, బ్రహ్మగారి కళ్ళు కూడా తామరపూలల్లో ఉంటాయి. అందుకని అసలు ఆయన అంత తామరపూ సంబంధం, పుట్టిందే తామరపూలోంచి, కళ్ళు తామరపూల్లో ఉండవు. అందుకని వనరుహలోచను రాణి. ఆవిడ సురుచిర బంబరవేణి, సరస్వతీదేవి జుత్తు కూడా నల్ల తుమ్మెదల బారులా ఉండి అది కూడా సువాసన వస్తుంది కాబట్టి సురుచిర బంబరవేణి. ఆ తల్లి సురనుత కళ్యాణి, దేవతలందరి చేత సరస్వతీదేవి కీర్తింపబడుతుంది. అందుకని సురనుత కళ్యాణి. నిరుపమ శుభగుణలోల, ఆమెకు ఉన్నటువంటివన్నీ శుభగుణములే. సరస్వతీదేవి శుభగుణములకు ఆలవాలం కాకపోతే ఇంకెవరవుతారు? అందుకని శుభగుణములను ఇచ్చేటటువంటి తల్లి. నిరత దయాప్రదశీల, అపారమైనటువంటి దయ కలిగినది. వరదాప్రియ, రంగనాయకి. ఇక్కడ కదూ ఇబ్బంది, అక్కడ వరదాప్రియ వరదరాజస్వామి వారి యొక్క ఇల్లాలు. ఇక్కడ వర అంటే కోరికలను ఇచ్చుటయందు ప్రియ, ఇష్టమున్నది. ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీర్చి చదివిస్తూ ఉంటుంది కాబట్టి వరదాప్రియ. రంగనాయకి, రంగస్థలం మీద ఆవిడ అనుగ్రహం ఉంటే తప్ప ఎవడూ రాణించడు. నేను ఇక్కడ కూర్చోవాలంటే ఆవిడ అనుగ్రహం లేకుండా ఏం మాట్లాడతాను. కాబట్టి రంగనాయకి, సరస్వతీ కటాక్షం ఉన్నవాడైతేనే ఇక్కడ కూర్చుని మాట్లాడగలడు కాబట్టి రంగనాయకి. అక్కడైతే రంగనాయక స్వామి వారి ఇల్లాలు, ఇక్కడ రంగనాయకి, రంగస్థలానికి నాయకురాలు కాబట్టి సరస్వతీదేవి. వరదాప్రియ రంగనాయకి. సరసిజాసన జనని, అక్కడైతే తామర పువ్వు మీద కూర్చున్న బ్రహ్మగారి యొక్క తల్లి, ఇక్కడ సరసిజాసన అని విడదీయండి. తామర పువ్వు మీద కూర్చున్నది సరస్వతీదేవి, తామర పువ్వు మీద కూర్చుంటుంది. జనని, మనందరికీ తల్లి. జయ 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 జయ, ఏది కాదు. ఆ కీర్తన సరస్వతి, ఆ కీర్తన లక్ష్మి. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఐశ్వర్యప్రదాత్రి, శ్రియం, శ్రేయో మార్గమునందు నడిపించగలిగినటువంటి తల్లి. అంతర్వాహిని, లోపల జ్ఞానంగా ప్రవహించేటటువంటి తల్లి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆవిడ అనుగ్రహ వీక్షణం ఊయల ఊగుతూ సంతోషంగా మనందరి వంక చూస్తూ కనపడితే మనందరం దాని సిద్ధి పొందాము అని గుర్తు. అప్పుడు సిద్ధలక్ష్మి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. బుధవారము ద్వాదశి. ఈ బుధవారం ద్వాదశి విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనకు ఎంతగానో ఉపకరించే సమయం. శుభ కార్యక్రమాలు చేసుకునే క్రమంలో విష్ణు దేవతా ఆరాధన చేసి విష్ణు నామస్మరణ చేసి పనులు ప్రారంభిస్తే ఆ పనులు విఘ్నాన్ని కలిగించకుండా, దగ్ధాన్ని ఇవ్వకుండా ముందుకు తీసుకెళ్తాయి. ద్వాదశి దగ్ధం. ద్వాదశిలో సహజంగా శుభ కార్యక్రమాలు చేసేటప్పుడు విష్ణు ఆరాధన తప్పనిసరిగా చేయాలి. అదే క్రమంలో పుష్యమే నక్షత్రం, వరియాన యోగం, కౌలవకరణం, తిథి మినహా అన్నీ బాగున్నాయి కాబట్టి తిథి దోష పరిహారార్థమై దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేసి కొన్ని పండ్లు దానం చేసి ఆ తర్వాత మన శుభ కార్యక్రమాలు కనుక ప్రారంభించినట్లయితే మంచి జరుగుతుంది. ఇక రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే గురువారము రోజంతా పూర్తిగా త్రయోదశి ఘడియలు, శుక్రవారం ఉదయం వరకు కూడా త్రయోదశి ఉన్నది. అలాగే ఈ గురువారము త్రయోదశి ఆశ్లేష పరిఘ గరజి. పరిఘ యోగము గరజకరణము మంచిది కాదు. ఆశ్లేష నక్షత్రం విష సంబంధమైన సర్ప నక్షత్రం. ఈ గరజి అన్నా కూడా ఇంచుమించు అలాంటి ఫలితమే. ఇక్కడ వారం ఒక్కటే బాగుంది. బహుళ పక్షంలో త్రయోదశి ఈశ్వరారాధనకి తప్ప ఎందుకు పనికిరాదు. ఎందుకంటే ఈ త్రయోదశి చతుర్దశి సందర్భాలన్నీ కూడా శివారాధనను సూచిస్తాయి. ఇంకా త్రయోదశి గురువారం కాబట్టి సాయిబాబా వారిని సందర్శించడం, అర్చన చేసుకోవటం మంచిది. అమావాస్య ముందు 5 తిథులు శుభ కార్యక్రమాలకి అంతగా సహకరించవు కాబట్టి ఈ శుభ కార్యక్రమాలకి సహకరించినప్పుడు ఏం చేయాలి? మానవ కార్యక్రమాలు, మన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి పనులు, మనం ఎవరితోన్నా మాట్లాడాలన్నా, మన ఆరోగ్య సంబంధమైన విషయాలు చూసుకోవాలన్నా, గృహ సంబంధమైన అంశాలు ఏవైనా జాగ్రత్తలు తీసుకునేవి ఏదైనా ఉన్నా, గృహశుద్ధి, గృహంలో చేసేటటువంటి సర్దుబాట్లు కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. జన్మతిథి జాతక చక్ర వంశానికి స్వాగతం. చతుర్థి తిథి అనగా మహాగణపతికి సంబంధించినటువంటి తిథి. దీనిని సవితి అనే పదం కూడా మనం వాడతాం. ఇది అర్ధాష్టమ స్థితి. చంద్ర కళల్లో అష్టస్థితి, పూర్ణస్థితి, అర్ధాష్టమ స్థితి 3 ఉంటాయి.
16 కళలతో ఉన్నప్పుడు పూర్ణస్థితి, 16లో సగం 8, 8 కళల్లో ఉన్నప్పుడు అష్టమ చంద్రుడు అని అష్టమ స్థితి. దాంట్లో సవితి చంద్రుణ్ణి అర్ధ అష్టమ స్థితి. ఇది దోషప్రదం, విఘ్నప్రదం. దీంట్లో జన్మించిన వారికి మహాగణపతి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎప్పుడైతే దోషమని చూపిస్తున్నామో పక్కనే దైవ బలాన్ని సూచించే ఒక ప్రబలమైన యోగం ఉంటుంది. సవితి తిథి నాడు జన్మిస్తే వాళ్ళకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి సంబంధించిన సమయ జ్ఞానం ఉంటుంది. విజ్ఞానం కంటే జ్ఞానచింత, ధార్మిక చింత, శాంత స్వభావము, ఆ దైవ సంబంధమైన లక్షణాలుంటాయి. ఈ సవితి తిథిలో జన్మించిన మహా గణపతి యొక్క లక్షణాలు, సవితి నాడు జన్మించిన వాళ్ళందరికీ, స్త్రీలకి పురుషులకి అందరికీ ఆ గణపతి అనుగ్రహం ఉంటుంది. గణపతి అనుగ్రహము విఘ్న నివారకం. ఈ సవితిలో జన్మించిన వారు ఎక్కడైతే పాదం పెడతారో అక్కడ విఘ్నాలు తొలగిపోతాయి. అయితే వాళ్ళు కొద్దిగా బద్ధకంతో ఉంటారు. ఎందువల్ల? ప్రతి విషయంలోనూ అయిపోతుందిలే, జరుగుతుందిలే, కాకపోతుందా, సాధించలేకపోతామా అనేటటువంటి చింత ఉంటుంది. శాస్త్రం ఏం చెబుతుందంటే, చతుర్థ్యాంతున రోజాతో లుబ్ధ పిశునవాన్ భవేతు చండ సాహసిక శూరో బలవిత్త షఠాన్విత. శూర బలవిత్త, ఈ 3 పదాలు మంచివి, మిగతావన్నీ దోషప్రదంగా చెప్పబడ్డాయి. అందుకనే చవితి విఘ్నం, చవితి దోషం. చవితి నాడు చంద్రుడు చూచినా కూడా దోషం అనే చెబుతోంది. అలాంటి క్రమంలో చవితి జననము దోషభూయిష్టం కాబట్టి మహాగణపతి అనుగ్రహం ఉంటుందని ఒక పక్కన చెబుతోంది. కనుక గణపతిని ఆరాధన చేసినట్లయితే శుక్లాంబరధరం విష్ణుం, ఎక్కువగా తెల్లని వస్త్రాలు ధరించడం, బుధవారం గణపతి ఆరాధన చేయటం, ఎక్కువగా మహాగణపతికి గరిక సమర్పించడం, బెల్లం నివేదన చేస్తూ కనుక ఉన్నట్టయితే మంచి జరుగుతుంది. స్థితప్రజ్ఞత లభిస్తుంది. స్థిరచిత్తంతో, శాంత స్వభావులై, గణపతి అనుగ్రహంతో గొప్ప విద్యావేత్తలై, గొప్ప విశేషమైనటువంటి జ్ఞాన సంపదని పొందుతారు. అన్ని పురాణాలు, అన్ని ఋషులు రాశారు, మనుషులు రాశారు. భారతం మాత్రం మహాగణపతి రాశారు. అంటే దైవం చేత వ్రాయబడ్డ గ్రంథం కాబట్టి ఈ చవితిలో పుట్టిన వాళ్ళకి ఆ దైవ బలం చేత విద్యాయోగం సంపూర్ణంగా ఉంటుంది. రేపటి జన్మతిథి జాతక చక్రం అంశంలో చతుర్థిలో ఆచరించదగిన శుభ కార్యక్రమాలను పరిశీలించేద్దాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే బుధవారం నాడు లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, బుధగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి తులసి మాతను ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో బుధవారం నాడు చేసే తులసి పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. లక్ష్మీనారాయణులిద్దరి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి శ్రావణ మాసంలో వచ్చే బుధవారం నాడు పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధారణ చేసి ప్రత్యేకమైన విధి విధానాలతో తులసి మాతను పూజించాలి. ఈరోజు గృహంలో మహిళామణులు ఎవరైనా సరే తులసి కోట దగ్గరకు వెళ్ళి తులసి కోటలో తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు, గులాబీ పూలు వేస్తూ ఓం బృందావన్యై నమః అని జపించుకోవాలి. అలా జపించుకుంటూ తెలుపు రంగులో ఉన్న పుష్పాలు, గులాబీ పూలు తులసి కోటలో వేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే తులసి మాతకు ప్రీతిపాత్రమైన దీపం 9 ఒత్తుల దీపం. అందువల్ల ఈరోజు గృహంలో మహిళామణులు తులసి కోట దగ్గర 9 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే తులసి కోటలో తులసి మాతకు శ్రీగంధాన్ని అలంకరించండి. పసుపు కుంకుమ చెట్టు మొదట్లో వేస్తూ ఈరోజు తులసి మాతను పూజించండి. తులసిమాత ప్రీతి కోసం దానిమ్మ పండు గింజలు, ద్రాక్ష పండ్లు, అరటి పండు నివేదించండి. తులసిమాతకు నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించండి. పచ్చకర్పూరంతో తులసిమాతకు హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదాశ్చ తులసీత్వాం నమామ్యహం అనే శ్లోకం చదువుకోండి. అలా చదువుకున్నట్లయితే సర్వతీర్థాలు,
సర్వదేవతలు, సర్వ వేదాలు కొలువై ఉన్నటువంటి తులసీమాత యొక్క అనుగ్రహం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే తులసి కోటలో ఈరోజు తెలుపు రంగు పుష్పాలు, గులాబీ పూలు వేస్తూ పూజ మొత్తం పూర్తి చేసిన తర్వాత తులసి మాతకు ధూపం వేస్తూ తులసి మాతకు సంబంధించిన 8 నామాలను చదువుకోండి. బృంద, బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణ జీవని అని తులసి మాతకు సంబంధించిన 8 నామాలు చదువుకోండి. అలా చదువుకున్నట్లయితే కుటుంబంలో సభ్యులందరూ చక్కటి సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి, లక్ష్మీ కటాక్షం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే విద్యార్థులు ఎవరైనా సరే శ్రావణ మాసంలో వచ్చే ఈ బుధవారం నాడు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు కింద కూర్చొని ఓం బృందావన్యై నమః అంటూ తులసి మాతకు సంబంధించిన మంత్రజపం చేసిన, లేదా మోదుగ చెట్టు దగ్గరకు వెళ్ళి మోదుగ చెట్టు కింద కూర్చొని తులసీమాతను స్మరించిన విద్యలలో విశేషంగా రాణించవచ్చు. పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, అన్యోన్య దాంపత్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు నిమ్మకాయ రసం కలిపినటువంటి అన్నాన్ని తులసిమాతకు నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేసినట్లయితే దాంపత్యంలో విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడటానికి, అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు తులసిమాతను పూజించిన తర్వాత శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి తులసి దళాలను అలంకరించాలి. లక్ష్మీదేవిని పద్మాలతో పూజించాలి. తులసిమాత పూజ తర్వాత విష్ణువుని, లక్ష్మీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించడం ద్వారా లక్ష్మీనారాయణులు ఇద్దరూ ఉన్నటువంటి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ఓం లక్ష్మీనారాయణాయ నమః అనేటటువంటి మంత్రజపం చేస్తూ సంపెంగ పూలతో కానీ, మందార పూలతో కానీ, సువాసన కలిగిన పుష్పాలతో కానీ లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజ చేసినట్లయితే సకల బుధగ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. సకల కార్యాలలో జయాన్ని పొందవచ్చు. స్థిరమైన జీవనోపాధిని పొందవచ్చు. వ్యాపార రంగంలో నష్టాలను నివారింపజేసుకొని విశేషమైనటువంటి లాభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో తులసిమాతను పూజించండి. లక్ష్మీనారాయణులు ఇద్దరి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలు కండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికన శ్రావణ గురువారం సందర్భంగా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవటానికి గోమాతను ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో మనం నిత్యం కూడా దేవతా మందిరంలో పూజ చేసేటప్పుడు వివిధ రకాలైనటువంటి పుష్పాలతో దేవతల్ని ఆరాధన చేయాలి. కేవలం దేవతలు ధన ధాన్యాదులతో కానీ, బంగారం నవరత్న సమర్పణతో కానీ తృప్తి చెందరు. కాబట్టి పరిమళవంతమైనటువంటి పుష్పాలతో గనక దేవతల్ని గనక గృహంలో ఆరాధన చేస్తే వారు సంతోషించి మనకు విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తారు అని చెప్పేసి మనకి భవిష్య పురాణం కూడా తెలియచేస్తోంది. దాని రీత్యా మల్లెపూలతో గనక దైవాన్ని పూజిస్తే మనకు చక్కటి ఆలోచనలు వస్తాయి. కార్యసిద్ధి, అనుకున్న పనులు నెరవేరటం జరిగి తీరుతుంది. శివుణ్ణి మల్లెపూలతో పూజ చేసి జాజి పూలతో పూజ చేస్తే గృహప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఎరుపు రంగు పుష్పాలతో దైవాన్ని గనక పూజ చేసినట్లయితే ధైర్య స్థైర్యాలు ఏర్పడతాయి. గన్నేరు పూలతో గనక పూజ గనక చేసినట్లయితే కార్యానుకూలత అనేటువంటిది సిద్ధిస్తుంది. చేమంతులతో గనక పూజ చేసినట్లయితే సౌభాగ్య సిద్ధి కలిగింపజేస్తుంది. దవనంతో గనక పూజ చేస్తే సంతోషకరమైనటువంటి జీవనం మనకు ఏర్పడుతుంది. సంపెంగ పూలతో పూజ చేసినట్లయితే కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి.
తామర పూలతో కనుక పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే తులసి దళాలతో కనుక విష్ణుమూర్తిని పూజ చేసినట్లయితే జ్ఞాపక శక్తి వృద్ధి చెందడమే కాకుండా అదృష్టం కూడా వస్తుంది. తెల్ల కలువలతో కనుక దైవాన్ని కనుక ఆరాధన చేస్తే తేజస్సు ఏర్పడి తీరుతుంది. గులాబీలతో కనుక పూజ చేస్తే మేధస్సు వృద్ధి అయి తీరుతుంది. సన్నజాజులతో పూజిస్తే శత్రు భయం తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే గరిక అనేటువంటిది చాలా విశిష్టవంతమైంది. గణపతి దేవుని ప్రతినిత్యం కూడాను గరికతో పూజ చేయాలి. శనేశ్వరుని యొక్క ప్రభావం వలన కలిగే ఆపదల నుంచి రక్షింప చేసుకోవడానికి కూడా ఇది సహకరిస్తుంది. అంతేకాకుండా శని భగవానుకి శనివారం నాడు గరికతో పూజ చేస్తే ఏలినాటి శని, అష్టమ శని దోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహాగణపతికి పూజ చేసి తర్వాత బెల్లం ముక్క గనక నైవేద్యం గనక పెట్టి పూజిస్తే కోరుకున్నటువంటి పనులు సత్వరమే నెరవేరటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. గరిక పత్రాన్ని నగదు ఉంచేటువంటి ప్రదేశంలో గనక మీరు గనక పెట్టినట్లయితే మీకు కావలసినటువంటి నగదు త్వరగా సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. దుర్గాదేవిని కనుక గరికతో కనుక పూజ చేస్తే మీ యొక్క ప్రార్థనలు ఫలిస్తాయి. గరికకు దారంతో కట్టి గణపతికి కనుక మాల గనక వేసినట్లయితే మీ మనోగతమైనటువంటి అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. గరికతో చేసినటువంటి అంజనాన్ని ప్రతిరోజు కనుక ధరించినట్లయితే అన్ని పనులు కూడాను నెరవేరుతాయి. గరిక అనేటువంటిది విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ భగవంతుని గృహంలో వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరించినప్పుడు మీరు ఒక్కసారి ఆ దేవతా మందిరంలోకి తొంగి చూసినట్లయితే అద్భుతం, ఆనందం, అమోఘం. మీకు తెలియని సంతోషం మీ మనస్సుకు కలుగుతుంది. కారణం ఆ పరంధాముడు సృష్టిలో అనేక రకాలైనటువంటి అద్భుతవంతమైనటువంటి పుష్పాలని సృష్టించాడు. వివిధ రంగులలో వివిధ కళలతో ఉట్టిపడేటువంటి ఆ పుష్పాలని అమర్చినప్పుడు ఆ పూజా మందిరానికి ఒక వెలుగు, అనిర్వచనీయమైన అనుభూతి కలిగి తీరుతుంది కదా. ఆ యొక్క పూజా ఫలం సత్వరమే మన జీవితానికి రాసబాటగా ఏర్పడి తీరుతుంది. అందుచేతనే ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరతీలను మనసు నిండతీలను అని కూడా భావన చేసేటువంటి మనుషులు ఉన్నారు. తమ హృదయ పుష్పాన్ని భగవంతునికి అంకితం చేస్తూ శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణ అని చెప్పేసి ప్రార్థన కనుక చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభకరం, శ్రీకరం అన్న చందంగా మీ గృహం ఎల్లవేళలా కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఇంటి ప్రాంగణంలో రకరకాలైనటువంటి పూల మొక్కలు, పూలు పూసేటువంటి మొక్కల్ని పెంచటం గృహానికి బలం, దైవత్వ లక్షణాలు కూడా మీ గృహంలో విరాజిల్లుతాయి అనే విషయాన్ని గుర్తెరగాలి. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే దుకాణంలో అమ్మకాలు పెరగడానికి వాస్తుశాస్త్రరీత్యా ఏం చేయాలి అన్నది ప్రశ్న. శాశ్వతంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, దుకాణంలో అమ్మకాలు పెరగాలన్నా తప్పనిసరిగా గోమతి చక్రాలు అని చెప్పేసి ఉంటాయి. ఆ గోమతి చక్రాలని పసుపు గుడ్డలో ఒక 5 చుట్టి మీ దుకాణం ముందు భాగాన ఉన్నటువంటి ఆ యొక్క పై భాగాన గనక
కట్టినట్లయితే అమ్మకాలు సజావుగా సాగటానికి, ఎక్కువగా వినియోగదారులు మీ యొక్క దుకాణంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.